దళిత యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారణమైన సిఐ నాగరాజ్ను కఠినంగా శిక్షించాలని కర్నూలులో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు క్రాంతి కుమార్ మృతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని దళిత సంఘాల నాయకులు అన్నారు. రాష్ట్రంలో దళితులకు ఉద్యమకారులకు భద్రత లేకపోవడంతో అయిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదెపోగు నవీన్ మాదిగా అన్నారు. సిఐ నాగరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అమలు చేయాలన్నారు. కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కృష్ణలంక ఎస్సీఐ పై నాగరాజ్ పై వెంటనే నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్లా సిఐ నాగరాజ్ పై వెంటనే నమోదు చేయాలి. సిఐ నాగరాజ్ పై నమోదు హీట్ అయితే ఈరోజు విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు గారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనేసి కర్నూలు హెడ్ క్వార్టర్ లో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. దళితుడైనటువంటి క్రాంతి కుమార్ మృతి సెల్ఫీ వీడియో దాదాపు రాష్ట్రమంతా అందరికి తెలిసిన విషయమే. క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వచ్చేసి ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు పలికి ఉన్నాడు. ఆయన కుటుంబంలో ఉన్నట్టు ఆయన కుమారుడే ఈ పరిస్థితుల్లో ఆ యొక్క సిఐ వేధింపులకు చనిపోతే రాష్ట్రంలో ఉన్న మాదిగలకు తర్వాత చేసి ప్రజా సంఘాలకు ఉద్యమకారుల కుటుంబాలకు భద్రత లేదనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రధానంగా క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలనేసి సెల్ఫీ వీడియో ఆధారంగా సమగ్రమైన విచారణ జరిపి సిబిఐ విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ సిఐ పై ఎవరైతే నాగరాజు గారు ఉన్నారో వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదుతో పాటు హత్య కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉండాలనేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని భారీ ఎత్తున రాష్ట్రంలో ఉన్న విజయవాడకు కూడా చేరుకొని భారీ ఎత్తున కూడా ఆందోళనకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు దాదిపోగు నవీన్ మాదిగా, ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాల నాయకుల కుటుంబాలను కానీ ప్రజలను కానీ దళిత గిరిజన కుటుంబాలను కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా రక్షించాల్సిన పోలీసులే రక్షించి హత్య చేయాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే దానికి ఉదాహరణ దళిత జాతి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి పేరుపోగు వెంకటేశ్వర కొడుకు కుమారుడైన పేరుపోగు క్రాంతి కుమారు సెల్ఫీ వీడియో అనేది దానికి ప్రధానమైన కారణం. ఆ కృష్ణలంకలో సిఐ గారు చాలా వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీలను టార్గెట్ చేసుకుని వాళ్ళ వేధింపులకు గురి చేస్తూ వాళ్ళ మృతికి ప్రధాన కారకులు అవుతున్నారు. అలాంటి వ్యక్తి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్య తీసుకొని ప్రత్యేకంగా చొరవ తీసుకొని సిబిఐ విచారణ జరిపించి ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అతన్ని ఇమీడియట్లీ బర్తరఫ్ చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాలుగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన సంఘాలు అందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున విజయవాడను ముట్టడించి ఆందోళన చేపట్టాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా సిఐ నాగరాజును బర్తరఫ్ చేసి పేరుపోగు క్రాంతి కుటుంబానికి న్యాయం చేసి అదేవిధంగా దళిత గిరిజన కుటుంబాల పైన
దాడులు చేసిన పోలీసుల పైన చర్య తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు ఎరుకల రాజు, ఎరుకల బోర్డు సమితి రాష్ట్ర అధ్యక్షుడు.